హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. ఐ థింక్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎండ్ వరకు గాని చూస్తే చానా టీమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాజెక్ట్‌కి మేజర్‌గా ఏ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి? వాళ్ళ రోల్స్ ఏంది? వాళ్ళు రెగ్యులర్‌గా ఆ యాక్టివిటీస్‌ని ఏం జేయాలి? ఆ రోల్ మీద ఏ యాక్టివిటీస్ చేస్తుంటారు? అసల ఎన్ని టీమ్స్ ఉంటాయి ఒక ప్రాజెక్ట్‌కి మినిమమ్? ఓకేనా? మీరు లాస్ట్ ఎండింగ్ వరకు ఈ వీడియో చూసి ఏదన్నా ఒక టీమ్‌ని గాని నేను మిస్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అది వేరే వాళ్ళకి యూజ్ అవుతది. మాక్సిమం కలెక్ట్ చేశాను డేటా. ఏ టీమ్స్ ఉంటాయి మెయిన్ ఫోకస్. అసలు ఒక ప్రాజెక్టు మనకెలా ఇస్తారు? క్లయింటు మనకు ఒక ప్రాజెక్ట్ ఎలా వస్తది? ఆ ప్రాజెక్ట్‌ని డీల్ చేసేవాళ్ళు ఎవరు? దీన్నంతటిని మనం ఒకసారి ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఫస్టొచ్చేసి మనకి ప్రాజెక్ట్ లేదు ప్రెజెంట్ మన కంపెనీకి ప్రాజెక్ట్ లేదు. మన కంపెనీకి ప్రాజెక్ట్ రావాలనంటే ఒక క్లయింటు ఆ ప్రొడక్ట్ బేస్డ్ ఆ క్లయింట్‌ని మనం కాంటాక్ట్ అయ్యి, ఆ క్లయింట్‌ని కాంటాక్ట్ అయ్యే పర్సన్‌ని పీఎంపీ ఇంజినీర్ అంటాడు. ఓకే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంజినీర్స్. ఆ టీమ్ వచ్చేసి ఆ క్లయింట్ దగ్గరికెళ్లి డిస్కస్ చేస్తారు. మా దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఇంతమందున్నారు. మేము ఈ ప్రాజెక్ట్‌ని ఇంత టైంలో, ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయగలము. ఇంత ఆహ్, వెరీ ఫాస్ట్‌గా ఫినిష్ చేయగలం. హై ఎఫిషియెంట్‌గా ఉంటది ప్రాజెక్టు. అన్నీ క్లయింట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అతనితో కంప్లీట్‌గా డిస్కస్ చేసి మొత్తం ఆ క్లయింట్‌తో కంప్లీట్‌గా సిట్ చేసి పీఎంపీ టీమ్ ఎళ్తదనమాట. పీఎంపీ టీమ్ ఎళ్లి మనకు ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తారనమాట. ఆ ప్రాజెక్ట్ మనకు తీసుకొచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్ట్‌ని నెక్స్ట్ ఏం జేయాలి? ఆ ప్రాజెక్ట్ మనకు తీసుకొచ్చాడు. ఆ పీఎంపీ టీము నెక్స్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్ అని ఒకటుంటది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్‌లో ఎవరెవరు ఉంటారంటే, ఆ బిజినెస్‌కి సంబంధించినటువంటి ఓనర్స్, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి ఓనర్స్, ఎవరైతే ఎండ్ యూజర్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఆ సబ్జెక్టు బాగా తెలిసినటువంటి క్యాండిడేట్స్. సబ్జెక్ట్ అనంటే వాళ్ళకన్నిటి మీద ఐడియా ఉంటదనమాట. ఎస్ఎంఈస్ అంటరు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్. ఈళ్ళంతా కూర్చొని రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనంటే, మనం ఏ లాంగ్వేజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాలి? ఎంత టైంలో డెవలప్ చేయగలము? ఓకేనా? ఏ డేటాబేస్‌లు వాడాలి? ఎన్ని సర్వర్‌లు వాడాలి? ఏ క్లౌడ్ అయితే మనకి బెస్టు? ఏ క్లౌడ్ అయితే తక్కువ కాస్ట్‌లో దొరుకుతది? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో డెవలప్ చేస్తే ఈ సర్వీసెస్‌ని మనకి తక్కువ బడ్జెట్‌లో అయిపోతది? వెరీ ఫాస్ట్‌గా మనం డిప్లాయ్ చేయగలం. వెరీ ఫాస్ట్‌గా మనం క్లయింట్‌కి హ్యాండ్ ఓవర్ చేయగలం. ఇవన్నీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్ అని ఉంటదనమాట. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్‌లో బిజినెస్ యూనర్సు, నెక్స్ట్ ఎండ్ యూజర్సు, అలానే ఎస్ఎంసి సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్‌పర్ట్స్. ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసిన తర్వాత, ఈ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని డిజైనర్స్‌కి ఇస్తారనమాట. డిజైనర్స్ అని ఉంటారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్‌లో సాఫ్ట్‌వేర్ డిజైనర్స్ ఉంటారు. ఆ డిజైనర్స్ మెయిన్ ఏం చేస్తారంటే, అతను సబ్జెక్ట్ మీద బాగా ఎక్స్‌పర్ట్ అయి ఉంటాడనమాట. అతను క్లౌడ్ ఆర్కిటెక్ట్ గాని, లేదా డీబీ ఆర్కిటెక్ట్ గాని, ఈళ్ళందరూ ఒక దిక్కడ కూర్చొని డయాగ్రామ్స్ మీరు కంప్యూటర్ సైన్స్‌లో ఆహ్, డయాగ్రామ్స్ ఒక సబ్జెక్ట్ ఉంటదనమాట. ఆ సబ్జెక్ట్‌లో సీక్వెన్షియల్ డయాగ్రామ్స్, ఓకేనా? ఫ్లో డయాగ్రామ్స్ ఆ ఫ్లో డయాగ్రామ్స్ అన్నీ గీస్తారు. ఇక్కడ ఫస్ట్ ఎండ్ యూజర్ లాగిన్ అయిన తర్వాత ఫ్రంట్ ఎండ్ ఇలా ఉండాలి. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఇలా రన్ అవ్వాలి. ఓకేనా? మధ్యలో మిడిల్ వేర్‌లో నువ్వు ఈ కాంపోనెంట్స్‌ని ఇన్వాల్వ్ చేయాలి. లేదా ఎన్ని డేటాబేస్‌లు కనెక్ట్ అవ్వాలి. ఈ డేటాబేస్‌కి అంత డిజైన్ ఒక డయాగ్రామ్ గీస్తాడనమాట. ఆ డయాగ్రామ్ కంప్లీట్‌గా డిజైన్ చేసిన తర్వాత, ఆ డయాగ్రామ్‌ని తీసుకెళ్ళేసి డెవలప్‌మెంట్ చేతిలోకి ఇస్తాడనమాట. మన ప్రాజెక్ట్‌లో డెవలపర్స్ ఉంటారు. డెవలపర్స్‌లో మళ్ళా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తాడు? అమెజాన్ యూఐ చూస్తారు కదా మీరు. లాగిన్ అయిన తర్వాత మొత్తం డిస్‌ప్లే అవ్వడం, ఫోన్సు, ఏసీసు, ల్యాప్‌టాప్స్ అలా మొత్తం డిస్‌ప్లే అవుతాయి కదా! ఆ డిజైనింగ్ మొత్తం ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్ చూస్తారు. ఎవరైతే రియాక్ట్ జేఎస్, యాంగులర్ వీటి మీద ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కదా! ఆ టీమ్ ఉంటది మళ్ళా మనకి. ఇక్కడ ఏం చేస్తారు? ఆ డిజైనింగ్ ఫేజ్‌లో ఉన్నటువంటి డిజైన్స్ తీసుకొని డెవలప్‌మెంట్ ఫేజ్‌కి ఇస్తారు. డెవలప్‌మెంట్ ఫేజ్‌లో ఎవరుంటరు? ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్సు, బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్ ఉంటారనమాట. ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్ కోడ్ రాస్తా ఉంటారు. బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్ కోడ్ రాసి ఆ రెండిటిని ఇంటిగ్రేట్ చేస్తారు. బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్ మెయిన్‌గా జావా, పైథాన్, గో లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, డాట్ నెట్, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అయితే డాట్ నెట్ ఇంజినీర్స్ ఉంటారు. ఈ టీమ్ ఉంటదనమాట. ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్ అయితే ఎవరు ఎక్స్‌పర్ట్స్ యాంగులర్, రియాక్ట్ జేఎస్, ఫ్రంట్ ఎండ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్3 మీద ఎవరికి బాగా గ్రిప్ ఉంటదో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్ అంటారు. ఆ టీమ్ ఒకటుంటది. బ్యాక్ ఎండ్ ఇంజినీర్ టీమ్ ఉంటది. అలానే ఇంకొక టీమ్ కూడా ఉంటది మనకి ప్రాజెక్ట్‌లో. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ టీమ్. ఫుల్ స్టాక్ అనంటే అతనికి ఫ్రంట్ ఎండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. బ్యాక్ ఎండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అతను రెండిటిని డెవలప్ చేయగలడు. ఆ టీమ్ కూడా ఉంటదనమాట. ఫస్ట్ మీరు చూసారు పీఎంపీ టీమ్ ఏం చేస్తది? క్లయింట్‌తో మాట్లాడి ప్రాజెక్ట్ తీసుకొస్తాడు. ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్, ఆ ప్రాజెక్ట్ ఓనర్స్, ఎండ్ యూజర్స్ అందరూ కూర్చొని
ఆ ప్రాజెక్టు మొత్తం రిక్వైర్మెంట్స్ అంతా గ్యాదర్ చేసి అసలు మొత్తం డిస్కస్ చేసుకొని మొత్తం బడ్జెట్ మొత్తం అయిపోతది. ఎంతలో ఫినిష్ చేయగలం, ఎంత ఫాస్ట్ చేయగలం అదంతా తీసుకొచ్చి ఎవరికిస్తాడు? డిజైనర్‌కి ఇస్తాడు. డిజైనర్ ఏం చేస్తాడు? మొత్తం ఒక ఆర్కిటెక్చర్‌లాగా గీస్తాడనమాట. అతను క్లౌడ్ ఆర్కిటెక్ట్ అయ్యుండొచ్చు, సబ్జెక్ట్ ఆర్కిటెక్ట్ ఆ పర్టిక్యులర్ మాడ్యూల్ ఆర్కిటెక్ట్ అయ్యుండొచ్చు, డీబీ ఆర్కిటెక్ట్ వీళ్ళందరూ కూర్చొని ఆర్కిటెక్ట్ గీసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్ ఫ్రంట్ ఎండ్ సైడ్ డెవలప్ చేస్తా ఉంటారు. బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తా ఉంటారు. అతను కానీ ఫుల్ స్టాక్ అయితే కంప్లీట్‌గా కంప్లీట్‌గా డెవలప్ చేసేస్తాడు కోడ్. ఒకటే కాదు అలా టీమ్ ఉంటది. 10-15 మెంబర్స్ స్ప్లిట్ చేసుకుంటా ఉంటారనమాట. ఆ స్ప్లిట్ చేసుకునే దానికి కూడా ఎవరు స్ప్లిట్ చేసి ఎవరు అసైన్ చేస్తా ఉంటారు ఈ టాస్క్‌లన్నీ ఎండింగ్‌లో చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఆ కోడ్ అంతా రెడీ అయిన తర్వాత ఆ కోడింగు రాసేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి. అది మన రిక్వైర్మెంట్‌కి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఇస్తుందా లేదా? యాక్చువల్‌గా ఒక రిజల్ట్ అనుకుంటారు. ఆ యాక్చువల్ రిజల్ట్ ఒకటి. మనం ఎక్స్‌పెక్ట్ చేసే రిజల్ట్ ఒకటి. ఆ కోడ్‌లోంచి మనం ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ తీయగలుగుతున్నామా లేదా? అవన్నీ రన్ చేస్తారనమాట. టెస్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్‌కి. ఒక ప్రాజెక్ట్‌కి టెస్టర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రోల్ చాలా ఉంటదనమాట. ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొని టెస్ట్ చేస్తారనమాట. అన్ని ఫంక్షనాలిటీస్ బాగా వర్క్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే. లోయర్ ఎన్విరాన్మెంట్‌లో టెస్ట్ చేస్తా. ఎవ్రీథింగ్ బాగుంది. అంతా ఓకే. అన్ని టెస్ట్ చేస్తా ఉన్నాం. అంతా కరెక్ట్‌గా వర్క్ అవుతుంది అప్లికేషన్ అనంటే ఇంకొక టీమ్ ఉంటది. డెవాప్స్ టీమ్. చాలా ఇంపార్టెంట్ టీమ్ ఇది. డెవాప్స్ టీమ్ వోడు ఏం చేస్తాడంటే అంతా కోడ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు సీఐసీడీలో ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నాడో డిప్లాయ్ చేస్తా ఉంటారు. కానీ ఫైనల్ కోడ్ డెవలపర్ రాసిన తర్వాత ఆ కోడ్‌ని ఎన్విరాన్మెంట్‌లో ఒక క్లస్టర్ లేక డిప్లాయ్ చేయాలనంటే అది డెవాప్స్ ఇంజినీర్ రోల్ ఉంటది. డెవాప్స్ ఇంజినీర్ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ రాస్తాడు పైప్‌లైన్స్ గాని, అతనికి తెలిసినటువంటి షెల్ స్క్రిప్టింగ్ ఆటోమేషన్ గాని, చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అన్ని నేను డిస్కస్ చేయడం ఇక్కడ. టీమ్స్ గురించి మెయిన్ ఫోకస్ చేస్తుంది. డెవాప్స్ టీమ్ ఏం చేస్తది? ఉన్న కోడ్‌ని తీసుకెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్‌లోకి ఒక సర్వర్‌లోకి డిప్లాయ్ చేస్తదనమాట. డిప్లాయ్ చేస్తది. డిప్లాయ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ చేశాడు కోడ్ అంతా డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని ఎవరు మానిటర్ చేస్తారు? డిప్లాయ్ చేసేసాడు. దాని అప్లికేషన్ స్టాట్స్ అంటే సీపీయూ ఎంతుంది? మెమరీ ఎంతుంది? ఎన్ని రిక్వెస్ట్‌లు వస్తున్నాయి? ఎన్ని రెస్పాన్స్‌లు ఎళ్తున్నాయి ఆ అప్లికేషన్ నుంచి? ఈ కంప్లీట్ స్టాట్స్ ఎంతమంది కస్టమర్స్ ఆన్‌బోర్డ్ అయ్యారు? ఎంతమంది ఆహ్, మన దగ్గర నుంచి ఇలా కంప్లీట్‌గా ఎళ్ళిపోయారు. ఈ కంప్లీట్ స్టాట్స్ మొత్తం ఎవరు మానిటర్ చేస్తా ఉంటారనంటే, మనకి ఒక ప్రాజెక్ట్‌లో సైట్ రిలయబిలిటీ ఇంజినీర్, ఎస్ఆర్ఈ ఇంజినీర్ అని ఉంటారు. ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీర్. ఆ ప్రాజెక్టు డిప్లాయ్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూలు ఫేస్ చేస్తా ఉన్నాడా? ఏ ఇష్యూలు ఫేస్ చేస్తున్నాడు? రిపీటెడ్‌గా ఏ ఇష్యూలు వస్తున్నాయి డిప్లాయ్ చేసిన తర్వాత? ఎందుకనంటే కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ 100% టెస్టింగ్ చేయలేరు ఎవరు. ఎందుకనంటే కస్టమర్ సైడ్ నుంచి కూడా టెస్ట్ చేయాలి. మన అప్లికేషన్‌ని యూజ్ చేసేటప్పుడు చాలా ఇష్యూలు ఫేస్ చేస్తా ఉంటాడు. ఆ ఇష్యూలని ఫేస్ చేసేటప్పుడు కస్టమర్ సైడ్ నుంచి కూడా మన ఇన్‌పుట్స్ తీసుకొని ఏ ఇష్యూలు అయితే ఫేస్ చేస్తా ఉంటారో ఆ ఇష్యూని ఐడెంటిఫై చేసేవాడే సైట్ రిలయబిలిటీ ఇంజినీర్. ఓకేనా? మీకు అర్థమైంది కదా! డెవాప్స్ ఇంజినీరు, సైట్ రిలయబిలిటీ ఇంజినీరు. సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ అంటే ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీరే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఈ మిడిల్‌లోనే ఒక డేటాబేస్ ఇంజినీర్ గూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ వచ్చే మొత్తం ఏ డేటాబేస్‌లో అయితే ఆర్కిటెక్ట్ సెలెక్ట్ చేసాడో, ఆ డేటాబేసుల్లో ఆ టేబుల్స్ డిజైన్ చేయడం గాని, ఏ టేబుల్‌లో ఎక్కడ ప్రైమరీ కీస్ వాడాలి, ఎక్కడ ఫారిన్ కీస్ వాడాలి, ఎక్కడ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయాలి. వన్ టు మెనీనా, మెనీ టు మెనీనా, ఆ రిలేషన్‌షిప్స్ అన్ని డిజైన్ చేసి పెట్టుకొని, మనకి టేబుల్స్ అన్ని రెడీ చేసి పెట్టేస్తే డెవలపర్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అతను కోడ్ రాసేటప్పుడు అతను కోడ్‌తో ఇంటిగ్రేట్ చేసుకొని కోడ్‌ని ఆహ్, దాంట్లో ఇన్సర్ట్ చేస్తా ఉంటాడనమాట. కావాల్సినప్పుడు రిట్రీవ్ చేస్తా ఉంటాడు సెలెక్ట్ క్వెరీస్ వాడి. డీబీ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డీబీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటది ఒక ప్రాజెక్ట్‌కి. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంజినీర్స్ ఉంటారు. డేటా ఇంజినీర్స్ రోల్ ఏంది? మీరు ఎంఎస్‌బీఐ, పవర్ బిఐ ఇంజినీర్స్ అని చూసుంటారు. ఓకేనా? ఇక్కడ డేటా ఇంజినీర్స్ మెయిన్ రోల్ ఏందనంటే, ఆ డేటా ఏదైతే మనకి డేటాబేస్‌లో కంప్లీట్ డేటా ఉందో, ఆ డేటాని డైరెక్ట్‌గా నువ్వు క్లయింట్‌కి ఇస్తే అర్థం కాదు. నువ్వు ఇది ఫారెన్‌కి, ఇది ప్రైమరీకి, దీనికి రిలేషన్ ఇలా అలా అర్థం కాదు. వాళ్ళకి ఏందనంటే గ్రాఫికల్ ఫార్మాట్‌లో ఇంతమంది యూజర్స్ ఆన్‌బోర్డ్ అయ్యారు. ఇంతమంది కొత్త కస్టమర్స్, ఇంతమంది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఇప్పుడు అమెజాన్‌లో ఇంతమంది కొత్త కస్టమర్స్ లాస్ట్ మంత్ వచ్చారు. లాస్ట్ 1 వీక్‌లో ఇంతమందొచ్చారు. ఓకేనా? ఇంతమంది ఈ ఈ ఈ ఆర్డర్‌ని పర్చేస్ చేశారు. ఈ ప్రొడక్ట్‌ని ఇంతమంది పర్చేస్ చేశారు. ఈ ఐఫోన్‌ని ఇంతమంది పర్చేస్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ మనం థియరిటికల్‌గా ఇవ్వకూడదు. గ్రాఫికల్‌గా ఇవ్వాలి. ఎందుకనంటే మీరు ఎప్పుడైనా చూడండి ఎక్సెల్‌లో మనకి పై చార్ట్స్ అవన్నీ చాలా ఈజీ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్‌లో ఉంటాయి. కానీ టెక్స్ట్ ఇస్తే చాలా డిఫికల్ట్ అర్థం చేసుకునేదానికి. ఈ డేటా ఇంజినీర్స్ రోల్ ఏందంటే, ఉన్న డేటాని ప్రొటెక్ట్ చేస్తా, ఈ డేటా మొత్తాన్ని తీసుకొని ఒక ఒక జీయూఐ ఒక గ్రాఫికల్ యూజర్ ఒక డాష్‌బోర్డ్‌లో వాళ్ళకి ప్రెజెంట్ చేస్తారనమాట బిజినెస్ అసలు క్లయింట్‌కి. ఈ డేటా ఇంజినీర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే,
మనం క్లయింట్‌ని సాటిస్ఫై చేయాలనంటే, మనం రాసినటువంటి కోడ్ గాని, మనం టెస్ట్ చేసినటువంటి సినారియోస్ గాని, ఫైనల్‌గా మనం మానిటర్ చేస్తున్నటువంటి అప్లికేషన్ ఈ కంప్లీట్ రిజల్ట్ మొత్తాన్ని క్లయింట్ ప్రెజెంట్ చేసేదంతా డేటా ఇంజినీర్స్ ఉంటారు మనకి క్లయింట్‌తో. ఈ ఈ ఈ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసేదోళ్ళే. డైలీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, ఇయర్లీ రిపోర్ట్స్, స్టాట్స్ ప్రతి స్టాట్స్ మొత్తం డిజైన్ చేసేది డేటా ఇంజినీర్. ఓకేనా? మీరు మార్కెట్‌లో చూసుంటారు. పవర్ బిఐ, ఎంఎస్‌బిఐ ఇంజినీర్స్ అని. ఓకేనా? వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి సర్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 సర్వర్స్ తీసుకున్నాడు. 100 సర్వర్స్ తీసుకున్న తర్వాత మన మన యూజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ బేస్డ్ అనుకో. మన సర్వర్స్ ఇక్కడ లాంచ్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. యూఎస్ రిలేటెడ్ రీజియన్స్‌లోనే లాంచ్ చేయాలి. ఇక్కడ సర్వర్స్ నెట్వర్క్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేయాలి? ప్రోటోకాల్స్ యూజ్ చేయాలి? కనెక్షన్స్‌ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి. లోడ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఓకేనా? ఎంత లోడ్ వస్తుంది? ఎంత సీపీయూ ఉన్న సర్వర్ తీసుకోవాలి? ఎంత ర్యామ్ ఉన్నటువంటి సర్వర్స్ తీసుకోవాలి? ఇవన్నీ నెట్వర్క్ ఇంజినీర్ చూస్తా ఉంటాడనమాట. నెట్వర్క్ ఇంజినీర్ అనంటే ఇక్కడి నుంచి అక్కడికి ట్రాఫిక్ వెళ్తుందా లేదా? ఏదన్నా డేటా లాస్ జరిగినప్పుడు వీళ్ళు చేసేటువంటి ట్రబుల్ షూట్. అలాగా మనకి ఒక ప్రాజెక్ట్‌కి నెట్వర్క్ ఇంజినీర్స్ కూడా ఉంటారనమాట. అలానే మెయిన్‌గా మీరు సెక్యూరిటీ టీమ్ అని ఉంటారు. నెట్వర్క్ తెలిసుంటే సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. సెక్యూరిటీ టీమ్ మెయిన్ రోల్ ఏందనంటే, మనం చేసేటువంటి అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేసేటప్పుడు ఏదన్నా హ్యాకర్స్ మన అప్లికేషన్ హ్యాక్ చేస్తున్నారా లేదా? ఎవరైనా హ్యాక్ చేశారా? సెక్యూరిటీలో హ్యాకింగ్ అనంటే మన డేటా పోవడం గాదు. మన డేటా లాస్ అవ్వడం, మన డేటాని ఏరోడు హ్యాక్ చేస్తున్నాడని గాదు. మీరు ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే హ్యాకర్స్ మన అప్లికేషన్‌ని ఎక్కువగా హ్యాక్ చేసే దానికి ప్రాబిలిటీ ఉంది. ఏ సోర్సెస్ ద్వారా మన అప్లికేషన్స్ వస్తా ఉంటాడు. హ్యాకింగ్ అనంటే ఏంది? వేరే వాడి డేటా మనం తీసుకోవడం గాదు. హ్యాకింగ్ జనరల్‌గా మీనింగు వేరే వాడి డేటా మనం తీసుకోవడం అదొక రెస్పాన్సిబిలిటీయే గాదు. హ్యాకింగ్ అనంటే మన డేటాను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన డేటాను కూడా ప్రొటెక్ట్ చేసుకునే స్కిల్స్ రావాలి. అది నెట్వర్కింగ్‌లో మంచి ఎక్స్‌పర్ట్స్ ఉంటారనమాట. సెక్యూరిటీ టీము మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏందంటే, మనం ఏదన్నా ఒక అప్లికేషన్‌ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా వెర్షన్‌ని నేను యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తా ఉన్నాను. ఆ జావా వెర్షన్‌లో కొన్ని వల్నరబిలిటీస్ ఉంటాయనమాట. కొన్ని బగ్స్ ఉంటాయి. ఆ వెర్షన్‌ని యూజ్ చేయొద్దంటాడు. ఆ వెర్షన్‌ని మనం స్టాప్ చేసి, అతను సజెస్ట్ చేసినటువంటి వెర్షన్స్‌ని నెక్స్ట్ యూజ్ చేసి మన కోడ్‌ని స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే, ఆ సెక్యూరిటీ టీమ్‌కి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏందంటే, మన అప్లికేషన్ ఎప్పుడు సేఫ్‌గా ఉండాలి. సేఫ్‌గా ఉండాలి. ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేయాలి. ఎవ్రీథింగ్ అతని చేతుల్లో ఉంటదనమాట. అలా సెక్యూరిటీ టీము ఒక టీమ్ ఉంటదనమాట. అలా సెక్యూరిటీ టీమ్‌కి అదొక్క రోలే కాదు. చానా రోల్స్ ఉంటాయి. మన ఈ వీడియో టార్గెట్ ఏందనంటే టీమ్స్, ఎవరు వర్క్ చేస్తా ఉంటారనేసి బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తా ఉంటాం. అలానే మనకు ప్రాజెక్ట్‌లో సీనియర్ ఇంజినీర్సు, జూనియర్ ఇంజినీర్సు, టీమ్ లీడ్సు, టెక్ లీడ్సు, మేనేజర్సు ఇలా చాలా మంది ఉంటారనమాట. ఇంజినీర్స్ అనమాట. ఫ్రెషర్‌గా జాయిన్ అయినోడు జూనియర్ ఇంజినీరు, సీనియర్ ఇంజినీర్ ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత, 4 ఇయర్స్ అయిన తర్వాత, 6 ఇయర్స్, 7 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళా టెక్ లీడు, మేనేజరు, సీనియర్ మేనేజరు ఇలా చాలా మంది ఉంటారు. నెక్స్ట్ మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఒక టీమ్ ఉంటది. ఈ టీమ్ రోల్ ఏందనంటే, నువ్వు డైలీ ఏం జేయాలి? ఏ వర్క్ జేయాలి? అసలా ఎంతవరకు నీ వర్క్ ప్రోగ్రెస్ అయింది? వీక్లీ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి? వీక్లీ టాస్క్‌లు ఎలా కంప్లీట్ చేసుకోవాలి? స్ప్రింట్స్ అంటే ఎవరెవరు ఏం జేయాలి? ఇదంతా మనకి స్క్రమ్ టీమ్ అని ఒకటుంటది. స్క్రమ్ టీమ్. స్క్రమ్ టీమ్ ఏం చేస్తుంటదనంటే, మనం మొత్తం ఆ బిజినెస్ నుంచి తీసుకున్నటువంటి రిక్వైర్మెంట్ ఈ 15 డేస్‌లో ఈ టాస్క్‌లన్నీ అయిపోవాలనంటే, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని ఈ పర్సన్ ఇది చేస్తున్నాడు, ఈ పర్సన్ ఇది చేస్తున్నాడు అనేసి ఒక జీరా టూల్ యూజ్ చేసేసి ఒక స్టోరీ పాయింట్ క్రియేట్ చేసి అతనికి ఆ టాస్క్ అసైన్ చేసేస్తారనమాట. స్క్రమ్ టీమ్ అంతా మానిటరింగ్. ఒక పీపుల్ మానిటరింగ్. ఈ పర్సన్ ఏ టాస్క్ చేశాడు, ఆ పర్సన్ ఏ టాస్క్ చేశాడు, అసైన్ చేయడం, ఎంత ప్రోగ్రెస్ అయింది, ఆ రిపోర్ట్స్ జనరేట్ చేయడం, ఎక్కడ పెండింగ్ పడింది, లాగింగ్ ఎక్కడ ఉంది, ఈ రిపోర్ట్స్ అన్నీ జనరేట్ చేస్తా ఉంటారు. ఇలానే ఇన్ని టీమ్స్ చెప్పాం గదా! ఈ చాలా టీమ్స్ మనం డిస్కస్ చేసాం గదా! ఈ టీమ్స్ మొత్తాన్ని హైర్ చేయాలి గదా! మన దగ్గర రిసోర్స్ లేకపోతే హైర్ చేయాలి. ఎవరన్నా మన కంపెనీ నుంచి ఆల్రెడీ ఎళ్ళిపోయినా గాని, లేదంటే కొత్త ఎంప్లాయీని హైర్ చేయాలన్నా, ఈ టీమ్స్ మొత్తాన్ని హైర్ చేయడానికి మనకి హెచ్ఆర్ టీమ్ ఉంటది. హెచ్ఆర్ రోల్ ఇదొక్కటే గాదు. మనకి పేరోల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గూడా హ్యాండిల్ చేసేది హెచ్ఆర్ టీమ్. ఇలా చానా టీమ్స్ ఉన్నాయి. ఏదైనా టీమ్స్ కానీ మిస్ చేసుంటే ఇక్కడ రెగ్యులర్‌గా ఉన్నటువంటి టీమ్స్ గురించి నేను డిస్కస్ చేశాను. ఇంకేదైనా టీమ్స్ మీకు తెలుసు గాని ఉండుంటే, మనకి ఆటోమేషన్ టీమ్స్ ఉంటాయి. నేను కొన్ని నా పాత కంపెనీస్‌లో కూడా చూసాను. ఆటోమేషన్ టీమ్స్ ఏం చేస్తుంటారంటే, ఎక్కడైతే మనం మాన్యువల్ వర్క్ చేస్తా ఉంటాం, రిపీటెడ్‌గా వస్తా ఉంటది అదే టాస్క్. ఎక్కడైతే మనం మల్టిపుల్ టికెట్స్ వస్తా ఉంటే రిపీటెడ్ టాస్క్‌ని మనం కంటిన్యూగా అదే క్లిక్ చేసి, అదే సబ్మిట్ చేసి, అదే క్వెరీస్ రన్ చేసి, డేటా తీసుకోవడం, అదే చేయడం చాలా బర్డెన్‌గా ఉంటదనమాట. ఆ టాస్క్‌ని తీసుకెళ్ళి ఎవరైతే ఆటోమేషన్ ఇంజినీర్స్ ఉంటారో, పైథాన్ ఎక్స్‌పర్ట్స్ గాని, షెల్ స్క్రిప్ట్ ఎక్స్‌పర్ట్స్ గాని,
వేరే ఆటోమేషన్ స్క్రిప్ట్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చామనంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే దీన్ని ఆటోమేట్ చేసేస్తారు. ఇప్పుడు సెలీనియం వాడి వెబ్ ఆటోమేషన్ అనుకో సెలీనియం వాడేసి ఆటోమేషన్ చేసేస్తాం. కంప్లీట్ ఆటోమేషన్ చేసినప్పుడు జస్ట్ మనం ఆ స్క్రిప్ట్‌ని ఆ టైంలో రన్ చేసేస్తే సరిపోద్ది. లేదు నైట్ ఎప్పుడైనా రన్ చేయాలంటే మనం లైనక్స్ సర్వర్సే కాబట్టి క్రాన్ జాబ్స్ ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోయి మెయిల్ ట్రిగ్గర్ అయిపోద్ది అందరికి. ఆ రిజల్ట్‌లన్నీ. ఇలా చాలా టీమ్స్ ఉంటాయి. చాలా టీమ్స్ ఉంటాయి ఒక ప్రాజెక్ట్‌కి. అందుకని నేను ఓన్లీ డెవాప్స్ నేర్చుకుంటున్నాను. నా రోల్ ఏంది అసలు ప్రాజెక్ట్‌లో? డెవాప్సోడి రోల్ ఏంది? ఉన్న కోడ్ మొత్తాన్ని కంప్లీట్‌గా ఎన్విరాన్మెంట్‌కి సేఫ్ జోన్‌లో కంప్లీట్‌గా మూవ్ చేయాలి అప్లికేషన్‌ని. ఈ మధ్యలో చాలా టూల్స్ యూజ్ చేస్తా ఉంటారు. ఓకేనా? చాలా ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తా ఉంటారు. డెవాప్స్ ఇంజినీర్ రోల్ అది. డిప్లాయ్ చేసిన అప్లికేషన్ ఎవరు మానిటర్ చేస్తాడు? ఎస్ఆర్‌ఇ ఇంజినీర్. ఎస్ఆర్‌ఇ రోలు. అతని రోల్ అనమాట. డీబీ ఇంజినీర్ ఏం చేస్తుంటాడు? నెక్స్ట్ నెట్వర్క్ ఇంజినీర్ ఏం చేస్తుంటాడు? ఇలా చాలా టీమ్స్ ఉంటాయి. ఒక టీమ్ కాదు. ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాలంటే చాలా టీమ్ ఉంటది. నీ కంప్లీట్ అప్లికేషన్‌ని ఎవడు అడ్వర్టైజ్‌మెంట్ చేస్తాడు? మార్కెటింగ్ పీపుల్ ఉంటారు మళ్ళా. నువ్వు రాసేసావు, డిప్లాయ్ చేసేసావు. డిప్లాయ్ చేసిన తర్వాత మన అప్లికేషన్‌ని ఎండ్ యూజర్‌కి తెలియాలి కదా! చాలా మంది యూజర్స్ రావాలి మనకు రెగ్యులర్‌గా. అలా మార్కెటింగ్ టీమ్ చానా ఉంటది. మార్కెటింగ్ టీమ్ కూడా ఉంటది. ఓకేనా? ఈ టీమ్స్ ఏదన్నా టీమ్ మీకు మిస్ అయినట్టు అనిపిస్తే కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్‌లో ఈ టీమ్ మిస్ అయింది. ఓకే. ఈ టీమ్ మిస్ అయిందనంటే కంపల్సరీ నేను అగ్రీ అవుతాను. ఎందుకంటే మనం 100% డేటా ఎవరు కలెక్ట్ చేయలేరు. నాకు తెలిసినటువంటి పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏ టీమ్స్ ఉంటాయి రెగ్యులర్‌గా కమ్యూనికేషన్స్ జరిగే టీమ్స్ గురించి చెప్పానండి. ఓకేనా? మీకు ఈ వీడియో అట్‌లీస్ట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి ప్రెస్ చేసి వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు ఇమ్మీడియేట్ నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్‌లో ఎప్పుడూ వస్తుంటాయి. అలానే మీరు చూసేదే కాకుండా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ జూనియర్స్ గాని, సీనియర్స్ గాని, మీ కొలీగ్స్ గాని ఎవరికైనా మీరు మన వీడియోని కంపల్సరీ వాట్సాప్ ద్వారా గాని, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గాని, ఫేస్‌బుక్ గాని, టెలిగ్రామ్ ద్వారా గాని షేర్ చేయండి. ఓకేనా? ఇన్ఫర్మేటివ్ అంటేనే షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.